నిరక్షరాస్యతతో మూఢనమ్మకాలతో నివసిస్తున్న ఒక గ్రామంలోని ప్రజల జీవన విధానాన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. విద్య లేకపోవడం వల్ల వారి జీవన విధానం ఎలా ఉందో, వారు ఎలాంటి కష్టాలను ఎదుర్కొంటున్నారో మనం తెలుసుకుందాం. ఏమయ్యో ఆ ఎదురింటి మహాలక్ష్మి చెత్త అంతా ఇక్కడ వేస్తుంది. ఆ పక్కిటి శ్యామల పాచిపోయిన అన్నం అంతా ఇక్కడే వేస్తుంది. ఆ మళ్ళీ ఆ రోడ్లు కూడా గుంటలుగా ఉన్నాయి. అది కూడా వాళ్ళు చేసిందే. వాళ్ళకే మహావాహనాలు ఉన్నాయని తెగ తిప్పుతారుగా, అందుకే వాళ్ళే దానికి బాధ్యులు. అవునవును, నిజమే చెప్పావు, వాళ్ళే దీనికి బాధ్యులు. అమ్మా నాన్న బడికి వెళ్ళొస్తా. Hello children, good morning. Good morning ma'am. Okay, sit down. Today we are going to discuss about letters. The letters are in two types, formal letter and informal letter. Formal letter is that which we write for officials like teachers, municipal authorities, editors and so on. Informal letter is that which we write for our parents, neighbors or friends. Did you have any doubt? మేడం గారు, నాకు ఒక సందేహం ఉంది. మనం టీచర్లకు సెలవు కొరకు సెలవు చిట్టి రాస్తాం, అదే మున్సిపాలిటీకి లేఖ ఎందుకు రాస్తాం? Good question, Hasni. Let me detail you. See, if any roads are damaged or any nali problems or any garbage problems, we can write a request letter to municipal authority. ఓ మ్యామ్, నాకు ఆ లేఖ ఎలా రాయాలో నేర్పిస్తారా? No, sure, my dear. Now I will show you a letter. This is the letter to municipal commissioner. To the municipal commissioner, NR Peta, Kurnool. అమ్మా నాన్న ఇలా రండి. ఈరోజు మా టీచర్ చెప్పారు, మన నాన్నీళ్ళు నిండిన, చెత్త కుప్పలుగా ఉన్నా, రోడ్డు గుంటలుగా ఉన్నా మనం పక్కింటి ఎదురింటి వాళ్ళతో గొడవ పడే అవసరం లేదు. మరి వాళ్ళని అలా వదిలేయమంటావా? అలా కాదమ్మా, మా టీచర్ చెప్పారు మనం అధికారికి లేఖ రాయాలి. మున్సిపాలిటీ వాళ్ళే దీనికి పరిష్కారం చూస్తారు. ఎదురింటి ఆంటీ వాళ్ళు వాహనాలు నడపడం వాళ్ళ తప్పు కాదు. ఇదేమిటమ్మా ఇలా అంటున్నావు? మా టీచర్ చెప్పారు లేఖ ఎలా రాయాలో. మా టీచర్ సాయంతో నేనే ఈ సమస్యను పరిష్కరిస్తాను. Sir, all. Hello children, good morning. Good morning. Sit down. మేడం గారు, మీకు ఎంతో ధన్యవాదాలు. మీరు చేసిన సాయం వల్ల నేను అధికారికి లేఖ ఎలా రాయాలో నేర్చుకున్నా, ఇంకా సమస్యలను పరిష్కరించా. You are welcome, my dear Hasini. చూసావా, మన అమ్మాయి చదివిస్తున్నందుకే మన అమ్మాయి చాలా తెలివితో సమస్యను పరిష్కరించింది. అవునవునండి, మన అమ్మాయిని మనం చదివించి మంచి పని చేశాం. నువ్వు నేను కూడా చదువుకొని ఉంటే ఇంత మూర్ఖంగా పక్కింటి ఎదురింటి వాళ్ళతో ఉండేవాళ్ళం కాదు. అవునవును, నిజమేనండి. మన అమ్మాయిని మనం చదివించి మంచి పని చేశాం. చూసారా, విద్య అనే ఆయుధంతో వారి జీవన విధానంలో ఎంత మంచి మార్పులు వచ్చాయో. విద్యను అభ్యసించడం వల్ల ఒక కుటుంబమే కాదు, ఒక గ్రామం, ఆ గ్రామాల వల్ల జిల్లాలు, జిల్లాల వల్ల రాష్ట్రం, రాష్ట్రాల వల్ల దేశం, దేశాల వల్ల ప్రపంచం అభివృద్ధి బాటలో సాగుతుంది. విద్య అనే ఆయుధంతో ఎంతటి మార్పులనైనా తేవగలం. జై భారత్, జై విద్యా భారత్.